హాయ్ అండి. నేను మొన్న షూట్‌కి వెళ్ళినప్పుడు ఫ్యాషన్ షూట్‌కి వెళ్ళినప్పుడు నా మేకప్ బ్రషెస్ నేను వాడింది. సో, ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. ఒక మగ్‌లో నేను వాటర్ తీసుకొని కొంచెం ఏమంటారు బాడీ వాష్ ఉంటది కదా! ఆ బాడీ వాష్ జెల్ కొంచెం యాడ్ చేశాను. నేను ముందే సోప్ చేసి పెట్టాను. జస్ట్ మీకు చూపించడానికి నేను చేస్తున్నాను. బ్రషెస్ అందులో ఒక 5 మినిట్స్ సోక్ చేయండి. సోక్ చేసుకున్న తర్వాత నేను జెప్టోలో చూసానండి ఇది. బీబీ బ్రాన్సన్ అంట. ఇది మేకప్ బ్రషెస్ క్లీనింగ్‌ది. ఒక స్పాంజ్‌లా ఉంది. సో, దీన్ని క్లీన్ చేసుకోవచ్చంట. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. సో, ఇది ఇచ్చేసి దిస్ ఇస్ మై మేకప్ బ్రష్. దానికి ఆల్రెడీ లోపల ఉంటది కాబట్టి లైక్ షాంపూ ఉంటది కాబట్టి దీన్ని ఇలా చేస్తే క్లీన్ చేసేసుకోండి. సో ఏం లేదు క్లీన్ అయింది. నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇది నా పౌడర్ బ్రష్. మళ్ళీ సేమ్ ప్రాసెస్. బాగా కంఫర్టబుల్ ఉంది. పోర్టబుల్, కంఫర్టబుల్, ఈజీ టు క్యారీ. సో ఇది కూడా అయిపోయింది. ఇది నా ఫౌండేషన్ బ్రష్. నేను సోపీ టెక్స్చర్ కోసం వాటర్. ఇది నాకు పోవట్లేదు. అది అంటే కొంచెం లిక్విడ్ సోప్ తీసుకుంటాను. హ్యాండ్ వాష్ తీసుకొని స్టార్ట్ షాపింగ్ ఆన్ ఇట్. చూద్దాం. పోవట్లేదు. ఇది ఫౌండేషన్ ఇంకా ఉంది దీనికి. నేను గార్నియర్ మేకప్ రిమూవర్ వాటర్ తీసుకున్నాను. కంటైనర్లో వేసుకుంటున్నాను. ఇందులో ఏమైనా పోతుందేమో. ఐ లిప్ ఇట్ ఫర్ కాసేపు ఉంచుతాను. ఇవాళ మేకప్ బ్రషెస్ క్లీన్ చేసుకుని ఎందుకంటే ఇది సండే అయింది ప్రోగ్రామ్. నేను అప్పటి నుంచి క్లీన్ చేయలేదు బ్రషెస్. సో మోస్ట్లీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి, లేకపోతే ఇట్లానే స్టెయిన్స్ ఉండిపోతాయేమో అనిపిస్తుంది నాకు. ఓకే, బట్ ఇట్లా అంటుంటే నాకు ఎందుకు ఇది పాడైపోయినట్టు అనిపిస్తున్నాయి. చూద్దాం, అంత రఫ్గా అయిపోయినా అనిపిస్తుంది. నాకు ఎందుకు బ్రషెస్ అన్నీ పాడైతున్నట్టు అనిపిస్తున్నాయి. ఐ థింక్ సో ఇట్ ఇస్ అడ్వైజరీ. ఐ ప్రిఫర్ దోస్ సిలికాన్ ప్యాడ్స్ అండి రాదర్ దెన్ దిస్. నేను నైకాలో చూసాను, ఐ డ్రాప్ లింక్ పెట్టాను. అది మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు కూడా మేము అదే వాడేటోళ్ళం. మోస్ట్లీ బెటర్ యూస్ దట్ ఆర్ ఎల్స్ టైమ్ టు టైమ్ బ్రష్ క్లీనింగ్ ఈజ్ మోర్ బెటర్ దెన్ దిస్. చాలా రోజులు అయింది కదా, అంటే ఒక 1 డే అయిపోయింది కదా, అన్నీ అలా స్టాక్ ఉండిపోయాయి. తప్పు చేశాను యాక్చువల్లీ. ఆ రోజు నైట్ అవ్వలేదు, అట్లీస్ట్ మార్నింగ్ లేచినా క్లీన్ చేసుకోవాల్సింది నేను. ఐ డోంట్ డూ దట్. సో ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇట్లా మేకప్ వదలనివన్నీ, లిప్స్టిక్స్ అవి వదలనివన్నీ నేను మళ్ళీ మిస్లెనరీ వాటర్, మేకప్ రిమూవర్ వాటర్ పెడుతున్నానండి. చూద్దాం. బట్ ఇవైతే బ్రషెస్ పాడైతున్నాయి. ఇంకా ఏమైనా చూస్తా. బాగా ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకొంచెం రావాలి. వచ్చి ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఆల్ పింక్నెస్ ఇస్ గాన్. చూద్దాం, వేసి యా పోయింది. ఇట్స్ నైస్. కొంచెం బ్రష్ వేసి చిన్న ట్రై చేద్దాం. బ్రష్
క్లియర్ అయింది. బయట చేతి మీద కనిపిస్తుంది నాకు వెనకన్నా. ఇంకేం లేదు, ఏం కాలేదు. జస్ట్ ఐ కనిపించిన లిప్స్టిక్ బ్రష్. లిక్విడ్ కాదు మిక్సీ ఐలైనర్ బ్రష్. It is cleaned. Nice. ఇది కూడా లిప్స్టిక్ మనం లిక్విడ్ తీసుకుంటాం. కొంచెం హ్యాండ్ వాష్ అండి, అంత తీసుకోలేదు ఆ బ్రష్. ఇంకా ఉందండి. ఒకసారి దీన్ని ట్రై చేస్తాను నేను స్పాంజ్ మీద. లేకపోతే నాకు ఎందుకో ఇంకో స్పాడ్ అయితే ఏమో బ్రష్ అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ. ఉందండి. ఇది కూడా కరెక్ట్ బ్రష్. లిక్విడ్ ఇవ్వండి, ఇట్లా బ్లాక్ వస్తుంది క్లీన్ చేస్తుంటే. నాట్ బ్యాడ్. ఇది కూడా యూస్ చేశాను. సీరియస్ కలర్. ఈ ఫౌండేషన్ బ్రష్ ఏమైందో చూద్దాం రండి. ఇది కూడా చేతులను క్లీన్ చేద్దాం కొంచెం. ఈ వాటర్లో నుంచి తీసాను నేను ఇప్పుడు. ఈ వాటర్ కూడా చూడండి ఫౌండేషన్ కలర్లో మారింది. ఇది ఇంకా ఉంది, చూద్దాం. చేతికి అప్లై చేసుకోండి. సీరియస్ ఇట్ స్టిల్ లైక్ దిస్. సగం మూడిందండి ఇటంతా, ఈ మధ్యలో పోవట్లేదు ఎందుకు. గాడ్, ఒకసారి ట్రై చేద్దాం. బ్రష్ బ్రిజిల్స్ ఎక్కడ పాడైతాయో అనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే. ఇంకా ఏమోనండి, కొత్త ఫౌండేషన్ చేసుకున్నానేమో. ఇంకా క్లీన్ అయితే ఉంది, చూద్దాం రండి. ఇంకో బ్రష్ పెట్టుకుందాం.
సో ఇది క్లీన్డ్ బ్రషెస్ ఒక సాఫ్ట్ క్లాత్ మీద ఇస్తున్నా. ఇదైతే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదండి. ఐ గెట్ అ సిలికాన్ ప్యాడ్ ఫ్రమ్ నైకా నుంచి ఆర్డర్ చేస్తా. ఇవైతే నేను వాష్ చేసిన బ్రషెస్. సైడ్ నేను తెచ్చుకుంటా ఇప్పుడు. సో నేను ఓవర్ నైట్ డ్రై చేస్తానండి బ్రషెస్ అన్ని. నైట్ అంతా వదిలేస్తాను ఇట్లా, రేపు మార్నింగ్ ప్యాక్ చేసుకుంటా. బ్రషెస్ అయితే పాడైనాయండి, చూద్దాం. మళ్ళీ చెప్తున్నా అండి, ఇదైతే మాత్రం కొనబాకండి. సరే, బ్రషెస్ నైట్ అంతా పెట్టా కదండి డ్రైయింగ్కి, సో మంచిగా డ్రై అయిపోయింది. సో అన్నీ తీసేస్తున్నాను నేను. దీంట్లో కూడా. సో ఇది నా బ్రషెస్ స్టాండ్. నార్మల్గా బ్రషెస్ పెట్టుకున్నాను అందులో, అవన్నీ అన్యూస్డ్ బ్రషెస్ అనమాట, వాడలేదు నేను ఈరోజు. సో అందులో ప్రెస్ చేసేసుకొని బ్లెండర్ కూడా అందులో అలా పెడతాను. ఇది నా వానికి బ్యాగ్లో పెట్టుకుంటాను. సో ఇది నా బ్రషెస్ క్లీనింగ్ టెక్నిక్. చూడండి, చూసి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.